హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు కొంతమంది కపుల్స్ కండి ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ లేదా హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్, సో ఇటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఎట్ టైమ్స్ బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరూ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఓన్లీ కపుల్లో ఒకరికే ఉండొచ్చు. పార్ట్నర్ అంటే హస్బెండ్కి ఉండడము, వైఫ్ నెగిటివ్ ఉండడం, లేదా వైఫ్కి ఉంది హస్బెండ్ నెగిటివ్ ఉండడం. సో ఇలాంటి కండిషన్స్లో మా దగ్గర వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం, ప్రెగ్నెన్సీ కోసం మేము ఎటువంటి అడ్వైస్ ఇస్తాము దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి అంటే ఎయిడ్స్ ఇన్ఫెక్షన్, లేదా హెచ్బిఎస్ఏజి హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే భర్త భార్య కలిసినప్పుడు వీర్యం ద్వారా లేదా కలిసినప్పుడు ఆ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద్వారా ఒక పార్ట్నర్ నుంచి ఇంకొక పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఆ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కొంతమందిలో 10% ఉండొచ్చు, కొంతమందిలో 30% ఉండొచ్చు. సో ఎక్కడో మనకు రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే కపుల్స్ ఆ ఆపోజిట్ పార్ట్నర్ అంటే ఒకరికి పాజిటివ్ ఉంది, ఒకరికి నెగిటివ్ ఉంది, వేరే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వెళ్లకుండా ఉండాలి, ఎంతవరకు కుదిరితే అంత మటుకు రిస్క్ తగ్గించేసేయాలి, రేపు ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీకి కూడా ఇదే ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశాలను కూడా తగ్గించాలి అనుకున్నప్పుడు మన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చాలా మటుకు హెల్ప్ చేయగలవు. ఎలా హెల్ప్ చేస్తాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి ఎయిడ్స్ ఉంది, భార్యకి లేదు అనుకోండి. హస్బెండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, యాంటీ రెట్రోవైరల్ థెరపీ. సో ఏది కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా చేయమండి. సో ఆ ట్రీట్మెంట్ మీద ఆల్రెడీ తను ఎన్నో గవర్నమెంట్ సెంటర్స్, పిహెచ్సిస్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎవ్రీవేర్ మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు అవైలబుల్ ఉన్నాయండి డ్రగ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు లాంగ్ టైంలో కంటిన్యూస్గా వాళ్ళకి మెడికేషన్ ఇస్తూ ఉంటారు. ఈ మెడికేషన్ వల్ల వాళ్ళలో ఇన్ఫెక్షన్ వైరల్ లోడ్ అనేది బాగా తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆల్సో వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలని కూడా బాగా దాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ వైరల్ లోడ్ తక్కువ ఉన్నందుకు కారణాన హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు వైఫ్ కి ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా తగ్గుతాయి. సో ఫస్ట్ తను ఆల్రెడీ ట్రీట్మెంట్ మీద ఉన్నారా లేదా తెలుసుకుంటాం. సెకండ్ వచ్చేసి ట్రీట్మెంట్ మీద ఉన్నప్పటికీ న్యాచురల్ గా కలిస్తే మొత్తం వీర్యకణాల శాంపుల్ వాల్యూమ్తో సహా లేడీ గర్భసంచి ముఖద్వారంలో పడుతుంది, వెజైనాలో. మన వైరస్ లోడ్ వీర్య కణాల మీద కంటే పక్కనున్న లిక్విడ్ లో ఎక్కువగా ఉంటుందండి. అందుకు మేము ఏం చెప్తామంటే, న్యాచురల్ గా కలవడం కంటే ఏదన్నా ట్రీట్మెంట్ లైక్ ఐయుఐ ట్రీట్మెంట్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో దీంట్లో ఏం చేస్తాము, ఇచ్చిన కణాల శాంపుల్ని యాజ్ ఇట్ ఈస్ లేడీ గర్భసంచిలో వేయకుండా ముందు దాన్ని మేము బాగా ప్రాసెస్ చేస్తాం. ఓన్లీ కదలిక ఉండే కణాల ఫ్రాక్షన్ని సపరేట్ చేస్తాం. దీంట్లో ఎంతో వరకు మనకు ఆ లిక్విడ్ పార్ట్ అయితే, నీరు పార్ట్ ఏదైతే ఉందో అది బాగా తీసేస్తాం. కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ న్యాచురల్గా కలిసేటప్పుడు కంటే ఐయుఐలో మీరు ప్రెగ్నెన్సీ పొందినట్టయితే ఇంకా తగ్గించేసి ఉంటామండి, ఇంకా రిస్క్ తగ్గిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ ఇక్సీ, సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఇక్కడైతే అసలు మనం కణాల శాంపుల్ ఎంటైర్గా వాడేదే లేదు, డైరెక్ట్గా ఒక్కొక్క కణంని మనం పిక్ చేసి గుడ్డులో ఇంజెక్ట్ చేస్తున్నాం. కాబట్టి రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఇంకా కూడా చాలా చాలా అంటే లోలో ఉంటుందండి. ఎవ్వరూ 0%, 100% లాంటి మాటలు మాట్లాడలేరు. కానీ డెఫినెట్గా రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీరు ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్ళినట్టయితే, వీళ్ళని సీరో డిస్కార్డెంట్ పార్ట్నర్స్ అంటారు. అంటే ఒకరికి ఉంది ఒకరికి లేదు అన్న వాళ్ళ ఇన్ఫెక్షన్స్ ఉన్న కపుల్స్ని మనము సీరో డిస్కార్డెంట్ అంటాం. సో ఇటువంటి కపుల్స్లో న్యాచురల్గా ట్రై చేయడం కంటే ఇలాంటి ట్రీట్మెంట్ ద్వారా వెళ్ళినట్టయితే మీ పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా మటుకు తగ్గించేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి మీరు ఏదైనా ఫర్టిలిటీ సెంటర్ వెళ్ళండి, టెస్ట్లు అడుగుతారు. వాటిని అందరినీ మనం వైరల్ మార్కర్స్ లేదా సీరాలజీ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా 4 మెయిన్ టెస్ట్స్ చేయిస్తారండి, ఇద్దరికి చేయిస్తారు, హస్బెండ్ అండ్ వైఫ్కి. ఫస్ట్ టెస్ట్ హెచ్ఐవి, విచ్ ఇస్ ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడడానికి. సెకండ్ టెస్ట్ వచ్చేసి హెచ్బిఎస్ఏజి, అది హెపటైటిస్ లివర్ ఇన్ఫెక్షన్ది. థర్డ్ వచ్చేసి హెచ్సివి, ఇది కూడా లివర్ ఇన్ఫెక్షన్ అండి, హెపటైటిస్ సి వైరస్. లాస్ట్ వచ్చేసి విడిఆర్ఎల్, ఇది సిఫిలిస్ అన్న ఇన్ఫెక్షన్కి. 4 కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి స్ట్రిక్ట్ రూల్, అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఈ 4 టెస్టులు హస్బెండ్ వైఫ్కి చేసిన తర్వాతనే మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తారు. పాత రిపోర్ట్లు ఏమన్నా కొంతమంది ఉన్నాయి అని చెప్తూ ఉంటారు మాకు, కానీ 6 నెలల లోపల ఉండాలండి రిపోర్ట్స్, అప్పుడు మాత్రమే ఈ రిపోర్ట్స్ యాక్సెప్ట్ అవుతాయి.
ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కనే కాదు, మీరు ఏదైనా వేరే సిజేరియన్కే వెళ్ళారనుకోండి, నార్మల్ డెలివరీ చేయించుకోవడానికి వెళ్ళారు, ఏదైనా వేరే అపెండిక్స్ సర్జరీకి వెళ్ళారు, దేనికి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ టెస్ట్లు చేయించి కానీ మిమ్మల్ని ప్రొసీజర్ తీసుకోరు. బికాస్ ఇన్ఫెక్షన్ రిస్క్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా మటుకు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ సర్టెన్ రూల్స్ అన్నవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.